అయ్యగారు ఇటీవల ఈ మధ్య 2, 3 సార్లు కేరళకెళ్ళాను అయ్యగారు. కేరళలో కొన్ని కొన్ని విషయాలు నాకు చాలా సంతోషాన్ని, ఆనందాన్ని మర్చిపోలేని విధంగా అవి గుర్తుకొచ్చేటట్లుగా ఉన్నాయి అయ్యగారు. ఒకటి అక్కడి వాతావరణం అయ్యగారు. ఫోటోస్ తీసుకోవడానికి కానివ్వండి, అక్కడ వాతావరణంలో తేమ కానివ్వండి, అక్కడ ఉన్న పచ్చని ప్రకృతి కానివ్వండి, ఎంతో ఆహ్లాదమైన ప్రకృతిగా అక్కడ ఉండటం సంతోషాన్ని కలిగించింది అయ్యగారు. మరొక విషయం, అక్కడ మనుషులు సంస్కారవంతులుగా కనిపించారు అయ్యగారు. మనకేదైనా తెలియని విషయాన్ని, అయ్యా పలానా చోటకి వెళ్ళాలి, ఇది ఏ చోటుకి ఎలా వెళ్ళాలని చెప్పేసి అంటే విసుక్కోకోకుండా మనకు అర్థమయ్యేటట్లుగా, వాళ్ళ భాష మనకు రాకపోయినా, మన భాష వాళ్ళకి రాకపోయినా సరే అర్థమయ్యేటట్లుగా వారు చెప్పడం, విసుగు లేకోకుండా చెప్పడం అనేటటువంటిది చాలా సంతోషం కలిగించింది అయ్యగారు. వారి సంస్కారం నాకు నచ్చింది అక్కడ. ఇంకోటి, వారి యొక్క ఇంటి నిర్మాణాలు అయ్యగారు, ఒకంటికి సంబంధం లేకుండా చాలా దూరాలు, ఒక్కొక్క ఇంటికి కోనేరు, ప్రకృతి, తోటలు, ఇల్లులు కూడా చక్కగా అందంగా కట్టుకున్నారు అయ్యగారు. ఒక ఇంటికి సంబంధం లేదు. ఎక్కడో పల్లెటూరులో అయితే ఇక్కడ ఒక ఇల్లు ఉంటే చాలా దూరంలో మరొక ఇల్లు. వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో వీళ్ళకి సంబంధం లేదు. ఒకరితో సంబంధం లేకుండా ఎవరికి వారు డౌట్ ఏమి వచ్చింది అదే దేశంలో సంస్కారవంతుల ప్రజలు 100% అక్షరాస్యులు, అందరూ చదువుకున్న వాళ్ళు, అందరూ సంస్కారవంతులు. అట్లాగా. ఇకపోతే అక్కడ ఆడపిల్లల విషయంలో అయ్యగారు, ఆడపిల్లలు చదువుకునే పిల్లలు కానివ్వండి, ఉద్యోగం చేసే పిల్లలు కానివ్వండి, ముఖాలకు ముసుగు కానీ, ఇక్కడ స్కార్ఫ్లు కట్టుకుంటున్నారు అయ్యగారు మనకి ఇక్కడ. అంటే ఇతరులకి వారి ముఖం కనబడుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగిద్దేమో, ఎవరిని చూస్తారేమో అనే ఒక భయంతో ఆడపిల్లలు కట్టుకుంటారు. అక్కడ ఆ భయం లేకోకుండా, ముఖాలకు ముసుగు ఏమి లేకోకుండా అంత చక్కగా ముసుగు లేని ముఖాలతో వారు ముఖానికి అడ్డం లేకోకుండా చక్కగా ఉన్నారు అయ్యగారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయ్యగారు ఎక్కువ అక్కడ. మన వాళ్ళకి ఇక్కడ ఆత్మన్యూనత భావం, అక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అది ఎక్కువ అక్కడ. అదే అయ్యగారు. इनके ड्यूटी पॉइंट है, ड्यूटी 5 दिन ड्यूटी కేరళ బోర్డు ఎలా ఉన్నాయి Kerala friend, only one Kerala friend. Today he received us and offered a food for both of us. Hotel Gita and Golden Airport Yesharu and na friend ayinaru and thanks to thank you very much.